ఉంటుంది. అంటే నా ప్రశ్న ఏంటంటే, పారదర్శకంగా మీరు టెండర్ ద్వారా కేటాయించినప్పుడు అన్నీ కలిసి ఒకరికి ఎట్లా వస్తాయి అనేది మొదటి ప్రశ్న. ఇదంతా జరుగుతూ ఉంటే మొత్తం కళ్యాణదుర్గంలో ఉండే నియోజకవర్గం మొత్తం మీద కబ్జా చేసి వైన్ షాపుల్ని, వేరే పదం వాడడానికే లేదు, కబ్జా చేసి వైన్ షాపులకు అన్నిటి కూడా కళ్యాణి వైన్స్ అని పెడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ లేదా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సెక్రటరీ కానీ కమిషనర్ గారు కానీ లేదా జిల్లా అధికారులు కానీ ఏం చేస్తున్నారు? ఇది నా మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే, ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యానికి బలం వచ్చేది. ప్రశ్నించలేకపోతే, నోరు నొక్కేస్తే, వాయిస్లెస్ అయితే దానికి అంత దరిద్రం ఇంకోటి ఉండదు. మొదటిసారి దినేష్ అనే వ్యక్తికి కళ్యాణదుర్గంలో ఒక హోటల్ నడుపుకునే వ్యక్తి అతను. దినేష్ అనే వ్యక్తికి లాటరీ తగిలితే దాన్ని ఎమ్మెల్యే మనుషులు వచ్చేసి తీసేసుకున్నారు. అక్కడ క్లియర్గా వీడియోల్లో వాట్సాప్లో వచ్చాయి, ఎమ్మెల్యే డౌన్ డౌన్, దినేష్కి షాప్ కేటాయించాలి అని. దాన్ని అది పెద్ద ఎత్తున వైరల్ అయింది జిల్లా వ్యాప్తంగా. అది బయటికి రాదు, మిగతా వాళ్ళకి తెలియాలంటే ఇక్కడికి వచ్చే మాట్లాడాల. అక్కడ జరిగినప్పుడు ఏమైందంటే అతన్ని ఆ షాపును కూడా లాగేసుకున్నారు. అంతేకాకుండా అతనికి జీవనాధారంగా ఉన్న ఏముంది, ఆ హోటల్ కూడా దాన్ని ఖాళీ చేయించేశారు. అంటే ఎవడైనా కూడా నోరెత్తితే వాడి జీవనోపాధుల మీద, వాడి కడుపు మీద కొడతారు. ఇది కాకుండా ఒక ఔత్సాహికుడు, పేరు నేను ఎందుకు చెప్పాలనుకోవట్లేదు, అతను తన స్నేహితుడి కోసం గట్టిగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని నడిచాడు. అతను ప్రజా సంఘాల్లో వాటిల్లో పనిచేస్తుంటాడు, పెద్ద నమ్మకం ఉన్న వ్యక్తి. ఏదైనా ఇలాంటి విషయాలు వస్తే అతను కూడా కొన్ని రోజుల తర్వాత దండం పెడుతూ ఎమ్మెల్యే లాంటి గొప్ప వ్యక్తి లేడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అని స్టేట్మెంట్ ఇచ్చేసినాడు.